హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవే తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం బృందావనం పార్ట్ 18లోకి వచ్చేసామన్నమాట. ఇంకా రాధిక తన తన రూమ్మేట్నే అడిగిద్దనమాట, చిన్ని ఫాదర్ ఎవరు, మీ అమ్మ దగ్గర ఎందుకు ఉంటుంది, నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు కదా, నాకు క్యూరియాసిటీ ఎక్కువ అందుకని అడుగుతున్నాను అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేసిద్ది. మొన్న హాస్టల్ ఎదురుగా నేను గొడవ పడిన అతనే చిన్ని ఫాదర్, కానీ నా హస్బెండ్ మాత్రం కాదు. మా ఇద్దరికి పెళ్ళి కాలేదు, నేను టీన్ మామ్ని అని చెప్పింది. చిన్నీని చూసినప్పుడే ఆ విషయం కనుక్కుంది రాధిక. అయితే మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ స్వీట్ షాపులకి, పెళ్ళిళ్ళకి లడ్డూలు తయారు చేస్తూ మమ్మల్ని పెంచింది. ఎప్పుడూ పొయ్యి దగ్గర చాకరీ చేస్తూ కష్టపడేది. కానీ పిల్లల్ని పట్టించుకునే తీరిక ఉండేది కాదు. పిల్లల్లో నేనే పెద్దదాన్ని. నాకు చెప్పేవాళ్ళెవ్వరూ లేరు. మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా వేరుగా ఉండేది. 10వ క్లాస్ పాస్ అవుతూనే అక్కడి పిల్లలు పనుల్లో చేరిపోతారు. అప్పటిదాకా చదవడం కూడా ఎందుకంటే 15 ఏళ్లలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోరు కనుక. అప్పుడే శేషు నాకు పరిచయమయ్యాడు. ఇందులో తప్పంతా అతనిదే అని నేను అనను. ఇద్దరికీ తెలిసి తెలియని వయసు అని చెబుతూ మధ్యలో నవ్వింది. ఇద్దరం చాలా సినిమాటిక్గా ఊహించుకునేవాళ్ళం. అతను రోజు నాకు గులాబీ పువ్వు తెచ్చిచ్చేవాడు. నేను పెద్ద హీరోయిన్లా ఫీల్ అయిపోయేదాన్ని. నాకు ప్రేమ లేఖలు వస్తే తోటి ఆడపిల్లల కన్నా నేనే గొప్పని పొంగిపోయేదాన్ని. కానీ అందరు ఆడపిల్లల్లోనూ ఒకేలాంటి స్త్రీ హృదయం ఉంటుందని, అది ఎప్పుడూ సాలీడులా ఆశల గూళ్ళు అల్లుతూ ఉంటుందని అప్పట్లో నాకు తెలియలేదు. ఊరించే కలల కోసం పరిగెడితే వాటి వెనకాల ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయో చెప్పేందుకు మా అమ్మకు తీరిక లేదు. పొయ్యి దగ్గర నుండి పొగ కట్టెలా ఆమె మారితేనే మా కడుపులు నిండుతాయి. భాను చెప్పిన చివరి వాక్యానికి రాధిక కళ్ళు చెమ్మగిల్లాయి. భాను కూడా ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్టుగా ఒక్క నిమిషం ఆగి చెప్పడం మొదలుపెట్టింది. ఇద్దరం హాయిగా షికార్లు చేసేవాళ్ళం. నాకు మామూలుగానే నెలసరి సరిగా రాదు. దాంతో 4-5 నెలలైనా నేను అనుమానపడలేదు. తీరా తెలిసిన తర్వాత కూడా నేను అబార్షన్ చేయించుకోలేదు. చెప్పాగా, పిచ్చిగా సినిమాటిక్గా ఊహించుకునేదాన్నని. నేను, శేషు, మరో పాప, అందమైన కుటుంబం, కష్టపడతాం అంతేగా అనుకునేదాన్ని. ప్రత్యక్షంగా మా అమ్మని చూస్తున్నా నాకు జీవితం అంటే ఏమిటో తెలియలేదంటే నేనెంత మూర్ఖురాలినో చూడు అంది రాధిక వైపు చూసి. మళ్ళీ విరక్తిగా నవ్వింది. భాను, చిన్న చదువులు పూర్తి చేసి జీవితంలో సెటిల్ కావచ్చు అనుకున్నాను. అస్సలు భయపడలేదు. అమ్మని, చుట్టాలని, పక్కాల్ని ఎదిరించి ధైర్యంగా నిలబడ్డాను. మా 2 కుటుంబాల మధ్య వీధుల్లోనే బాహాటంగా పోట్లాటలు జరిగేవి. అయినా నేను తొణకలేదు. మా అమ్మ గట్టిగా ఏదైనా అంటే ఏదో ఒకటి తాగి చనిపోతానని బెదిరించాను. మొత్తం మీద ఇలా మాస్ మసాలా డ్రామాలు కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు మా గొడవలకి కథానాయకుడైన శేషు ఇంట్లో నుంచి పారిపోయాడు. అప్పుడు నాకు అర్థమైంది, వాడు పారిపోయింది ఇంట్లో నుంచి కాదని, నా నుంచి అని. పెళ్ళి, పురుడు, బాధ్యతలంటే మరుసటి రోజు నుంచి ఫ్యాక్టరీలో పనికెళ్ళాలని భయపడ్డాడులా ఉంది. కానీ నేను పెరుగుతున్న పొట్టని, పొట్టలో ఉండే బిడ్డని వదిలించుకొని ఎక్కడికి పారిపోగలను చెప్పు? అప్పుడు తెలిసొచ్చింది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఉండే తేడా. చుట్టూ ఉండే సమాజం ఆడదాన్ని ఎల్లప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. కానీ నా అదృష్టం, నా ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది. పాపని అమ్మని పాపని అమ్మ, పావని సాయంతో చూసుకుంటూ చదువుకున్నాను. నా ఆలోచన మారింది. పరిధి పెరిగింది. ఇప్పుడు నాకు నెలకి 20,000 దాకా స్టైఫండ్ స్కాలర్షిప్ వస్తుంది. చిన్నిని పొరపాటుగా కన్నాను అని మాత్రం అనుకోను. అదే నా డ్రైవింగ్ షోర్స్. ఇప్పుడు మా ఇంట్లో అందరికీ అదంటే ప్రాణం. భాను చెప్పేది వింటుంటే రాధిక వెన్నులో జలధరించింది. శశాంక్, మైథిల్ గుర్తుకు వచ్చారు. పరిస్థితులు, కారణాలు, సంఘటనలు వేరు. కానీ మూలం ఒక్కటే. భాను పరిస్థితికి, తనకి శశాంక్ వల్ల ఎదురైన పరిస్థితికి ఒకటే కారణం, బీయింగ్ ఏ ఉమెన్.
ఆడపిల్ల కావటం. ఆవేదనతో రాధిక పెదవులు వణికాయి. కళ్ళలో నుంచి రాబోయిన కన్నీటిని బలవంతంగా ఆపుకుంది. అయితే మొన్న హాస్టల్కి వచ్చింది శశియేనా? అడిగింది రాధిక. అవును, ఏడాది కిందటి నుంచి నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల జీవితంలో వాడు సాధించిందంటూ ఏమీ లేదు, ఒక్క తాగుడు తప్ప. ఇప్పుడు వాడికి నేనొక ఆశా దీపంలా కనిపిస్తున్నాను. జీవితాంతం కూర్చోబెట్టి పోషించగలనని నా చుట్టూ తిరుగుతూ అవమానాలు భరిస్తున్నాడు. మా మధ్య జరిగింది చిన్న వయసులో జరిగిన తొందరపాటని నేను గ్రహించాక ఆ పొరపాటుకి నేనొక్కదాన్నే శిక్ష అనుభవించాక తీరిగ్గా వెతుక్కుంటూ వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటాడట అని అంది భాను. నేను లైఫ్లో ముందుకు పోయాను. ఆ ఎపిసోడ్ ఎప్పుడో అయిపోయింది. నా నెక్స్ట్ టార్గెట్ పిహెచ్డి అయిపోతూనే మంచి ఉద్యోగంలో చేరాలి అంతే అని అంది. అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవా అని అడిగింది రాధిక. భాను పకపకా నవ్వింది. ఇప్పటిదాకా నేను చెప్పింది నీకేం అర్థమైంది? లైఫ్ని ఏదో ఒక పాయింట్ దగ్గర ఆపేయకూడదు. ఏ క్షణానికి ఆ ఎమోషన్ సరైనవిగానే అనిపిస్తాయి. మనమే ఆలోచించి అడిగేయాలి. ఏమో, ఫ్యూచర్లో నాకు ఓ తోడు కావాలనిపిస్తే తగిన వాడిని చూసి పెళ్లి చేసుకుంటానేమో అని అంది. భాను కాన్ఫిడెన్స్కి రాధిక మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. నెక్స్ట్, రాబాబు గుమ్మంలో నిలబడ్డ అనంతని లోపలికి ఆహ్వానించింది రాజారావు గారి భార్య వసుమతి. ఎదురుగా గోడ మీద రాజారావు గారి ఫోటోకి పూలదండ వేలాడుతూ కనిపించింది. భారమైన మనసుతో లోపలికి అడుగుపెట్టాడు అనంత్. ఎలా ఉన్నారండి? మర్యాద కోసం పలకరించి సోఫాలో కూర్చున్నాడు. నీకు తెలియందేముంది అనంత్, ఏదో అలా నడుస్తున్నాయి రోజులు అంటూ భారంగా నిట్టూర్చింది ఆవిడ. ఇలాంటి సమయంలో బిజినెస్ వ్యవహారాలు మాట్లాడాల్సి అవసరం వచ్చినందుకు అనంత్కి చాలా ఇబ్బందిగా అనిపించింది. సరిత, కాఫీ పట్టుకురమ్మా అని పని మనిషికి పురాయించి అనంత్ వైపు తిరిగి, పూర్ణి మేడ మీద ఉంది, పిలవనా అని అడిగింది. అనంత్ సోఫాలో ఇబ్బందిగా కదిలాడు. ఈ డీల్లో ఇద్దరికీ లాభం ఉన్న ఆశ, అవసరం అనంతది. అడిగేవాడు ఎప్పుడు ఒక మెట్టు కిందనే ఉంటాడు. రాజారావు గారు ఉన్నప్పుడు ఆ అంతరాన్ని కనబడనీయకుండా మెలిగేవారు. ఆయన అభిమానం, ఆత్మీయత గుర్తురాగానే అనంత్ గొంతుకేదో అడ్డం పడినట్టు అయింది. ఆంటీ, ఇప్పుడు మీ వ్యవహారాలు ఎవరు చూస్తున్నారో నాకు తెలియదు. ఇది కరెక్ట్ టైం కాదు, కానీ అడగాల్సి వస్తుంది. అంకుల్ కొద్ది రోజుల క్రితం ఒక బిజినెస్ డీల్ చేద్దామన్నారు. అనుకోకుండా ఇలా జరిగిపోయింది అంటూ అనంత్ ఇంకా చెప్పేలోపే వసుమతి మొహం అదోలా పెట్టి, ఏం వ్యవహారాలో ఏమిటో, ఒక మనిషి పోతే అన్నీ ఓ కొలిక్కి తేవడం చాలా కష్టం బాబు అంది గొంతులో నైరాశ్యం ధ్వనించేలా. నిజమే ఆంటీ, మీకు ఎలాంటి సాయం కావాలన్నా నన్ను నిర్మోహమాటంగా అడగొచ్చు అని నెమ్మదిగా చెప్పాడు. ఆ ఇబ్బంది లేదు నాయనా, ఆయన లేకపోయినా ఆయన సంపాదించి పెట్టిన పేరు ఉంది. పనులు వాటంతట అవే జరిగిపోతున్నాయి. డబ్బు, వ్యవహారాలు, డాక్యుమెంట్స్ అన్నీ ఆయనే ఒక దారి చేసి పెట్టిపోయారు. వాటిని మేనేజ్ చేయడానికి మంది మార్బలం బాగానే ఉన్నారు. ఆ లోటు లేదు. ఏటొచ్చి మాదేమి చిన్న చితక కార్యభారం కాదు. ఇంత ఆస్తి, కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి కాస్త టైం పడుతుందంతే అంటూ ఆవిడ ఎంత నెమ్మదిగా చెప్పినా చివరి వాక్యాలు అనేటప్పుడు గొంతులో దర్పం స్పష్టంగా కనిపించింది. అనంతకి తల్లి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. పరిస్థితులు మారిపోయాయి అనే వాస్తవం మనసులో గంట కొట్టి మరీ హెచ్చరించినట్టయింది. 2 నిమిషాల పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. వాళ్ళిద్దరి మధ్య అంతరాన్ని గుర్తు చేస్తున్నట్టుగా లోపల గదుల్లో నుంచి లీలగా మాటలు, చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అనంత్కి సంభాషణ ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు. అవతల ఫ్రాంచైజీలో వాటా పెట్టడానికి ఒప్పుకున్న ఫారెన్ ఇన్వెస్టర్లు తొందర పెడుతున్నారు. అసంబద్ధమైన ఈ విషయం తేల్చుకోక తప్పదు అనుకుంటూ ల్యాప్టాప్ బ్యాగ్ తెరిచి ప్రింటౌట్స్ బొత్తి ఉన్న ఫైల్ని బయటికి తీశాడు. మీకు టైం ఉన్నప్పుడు ఇవి కొంచెం చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి అని మాత్రం చెప్పాడు. ఆవిడ ఆ ఫైల్ తీసుకొని ఓసారి అటు ఇటు తిప్పి తన సెక్రటరీని పిలిచింది. నల్లకోటు, స్కర్ట్ వేసుకొని ఉన్న ఓ 25 ఏళ్ల అమ్మాయి ఎస్ మేడం అని వినయంగా ఉంగి నిల్చుంది. అనంత్ ఆ అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి. రాజారావు గారు పోయిన కొద్ది రోజులకే పాత సెక్రటరీ స్థానంలో కొత్త అమ్మాయి రావడం అనంతని ఆశ్చర్యపరిచింది.
ఇవి మన పరమేశ్వరరావు గారికి చూపించి వారి ఒపీనియన్ కనుక్కో. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ గారిని సాయంత్రం వచ్చి నన్ను కలవమను అంటూ సెక్రటరీతో చెప్పింది. అలాగే మేడం అంటూ ఆ అమ్మాయి ఫైల్ అందుకుంది. చూడు, ఈ పేపర్స్ గురించి మీరు నీతో ఈ పేపర్స్ గురించి మీరు నీతో మాట్లాడతారు అంటూ వసుమతి అనంత్ని చూపించింది. ఆ అమ్మాయి హలో అంటూ చిరునవ్వుతో అతన్ని పలకరించి తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత భార్యాభర్తలైనా విషయాలు డీల్ చేసే విధానంలో తేడాలుంటాయి. అందుకే పాత సెక్రటరీని తీసేసి కొత్త ఆమెను అపాయింట్మెంట్ చేశాను. వ్యవహారాలు చూసుకోవడానికి నాకు సాయంగా నా చెల్లెలు, ఆమె భర్త పరమేశ్వర్ ఉన్నారు. ఆయన ఉండగా ఏ విషయాలు నాకు తెలియనిచ్చేవారు కాదు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాను వసుమతి అనంతతో అంది. ఆవిడ మాటలు పూర్తి అవ్వకముందే అనంత సోఫాలో నుంచి లేచాడు. అతనికి చుట్టూ ఉన్న వస్తువులు, గోడలు, ఫ్లవర్ వాజులు అన్నీ తనకంటే ఎత్తులో ఉన్నట్టు అనిపించింది. వసుమతిలో వచ్చిన మార్పు తన మీద ప్రేమ కొరవడడం వల్ల వచ్చిందో, లేక రాజారావు గారి నీడలో నుంచి బయటికి వచ్చి స్వయం ప్రకాశంగా ఉండడం వల్ల వచ్చిందో అర్థం కాలేదు. వస్తానండి అని నమస్కారం చేసి అక్కడి నుంచి కదలబోయాడు. అమ్మాయిని కలిసి వెళ్ళవా అంటూ పని మనిషిని పిలిచి పూర్ణిని రమ్మని చెప్పు అని చెప్పింది. అనంత్ తప్పనిసరి తిరిగి సోఫాలో కూర్చున్నాడు. అమ్మాయికి హాస్పిటల్ కట్టించాలని కోరిక. వాళ్ళ నాన్నగారు అందుకు ఒప్పుకోలేదు. హాస్పిటల్ మేనేజ్మెంట్ గురించి బాగా తెలిసిన వ్యక్తులైతే గాని నడపలేరన్నది ఆయన గట్టి నమ్మకం. తెలుసున్న రంగంలో నమ్మకమైన వాళ్ళతోనే బిజినెస్ చేయాలనేది ఆయన సిద్ధాంతం. అందుకే ఆయన నిన్ను అభిమానించేవారు. ఆవిడ తనని మెచ్చుకుంటుందో, లేక నీపై గల అభిమానానికి అంతకు మించి మరే కారణం లేదని చెబుతుందో అర్థం చేసుకోలేకపోయాడు అతను. హలో అనంత్. పూర్ణిమ మేడ మీద నుంచి కిందికి దిగి వస్తూ చెయ్యి ఊపింది. వెనకాలే ఆజానుబాహుడైన ఇంకో వ్యక్తి కూడా ఆమెతో పాటే కిందికి వచ్చాడు. ఈయన మహేష్. మా హాస్పిటల్లోనే సర్జన్గా పనిచేస్తున్నారు అంటూ పూర్ణిమ పరిచయం చేయగానే అతని చెయ్యి ముందుకు చాచాడు. ఐయామ్ అనంత్. రాజారావు గారితో హోటల్ బిజినెస్ చేస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఆయన శిష్యుణ్ణి అని చెయ్యి అందుకుంటూ చెప్పాడు. పూర్ణిమకి కాబోయే భర్తగా చెప్పుకోలేదు అతను. అలా అని అక్కడున్న వారెవరూ పరిచయం చేయకపోవడం కూడా అనంత దృష్టిని దాటిపోలేదు. పూర్ణి, అనంత్ నీతో మాట్లాడాలేమో అని గుర్తు చేస్తున్నట్టుగా అంది వసుమతి. నో ప్రాబ్లం, యూ హ్యావ్ ఏ గెస్ట్, సో ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి బయటకు వచ్చాడు. చుట్టూ చీకటి. రోడ్డు మీద వాహనాలేమీ లేవు. రాధిక ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంది. వెనకాల బూట్ కార్ల చప్పుడు వినిపించింది. ఆ శబ్దం మరింత దగ్గరయ్యే కొద్దీ రాధికలో భయం. చీకట్లో ఆ నల్లటి ఆకారాన్ని చూసి భయపడి పరిగెత్తింది. అలా పోతుండగానే హఠాత్తుగా ఏదో మాయ జరిగిపోయినట్టు చుట్టూ ఉన్న చీకటి మాయమై సూర్యుడు కనిపించాడు. చీకట్లో పరిగెత్తిన బురద గుంటలతో ఉన్న రోడ్డు ఆనవాలు కూడా లేదు. ఆ స్థానంలో ఒక అందమైన పూల తోట. తోట నిండా గుత్తులుగా విరగబూసిన గులాబీలు, సంపెంగులు. వాటి పరిమళంతో మత్తెక్కించినట్టు ఉంది ఆ వాతావరణం. అంతలోనే రాధిక చెంపల మీద గాజుల చేతి చల్లటి స్పర్శ. ఏ దేవతో వచ్చి లాలించినట్టుగా. అప్పటిదాకా ఉన్న భయం, ఆందోళన మాయమయ్యాయి. ఆమె మనసంతా ప్రేమతో నిండిపోయింది. భావోద్వేగంతో రాధిక కళ్ళ నిండా నీరు చేరింది. ఆ చల్లటి చేతిని అలాగే పట్టుకొని ఉండిపోవాలనిపించింది. అప్పుడే అమ్మా అని పిలుస్తూ తెల్లగా పొడుగ్గా ఉన్న ఓ అందమైన యువకుడు అటుగా వచ్చాడు. అనంత్ అతన్ని చూడగానే గుర్తుపట్టి సంతోషంగా అరిచింది రాధిక. అతను నవ్వుతూ వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. హఠాత్తుగా రాధిక హృదయంలో ఏదో మార్పు. అప్పటిదాకా ప్రేమ నిండిన మనసులో హఠాత్తుగా ఏదో వెలితి. కొండ అంచులో నిలబడ్డట్టు అనిపించింది ఆమెకు. పాదాలు జారిపోతున్నట్టు, గాలి బలంగా తోస్తున్నట్టు, ఒక్క క్షణం కంటే ఎక్కువ నిలవలేనట్టు అనిపించింది. అనంత్, అనంత్ అని గట్టిగా కేకలు వేసింది. అతను అలాగే నవ్వుతూ నిలబడ్డాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. అతని నిర్లక్ష్యానికి ఆమెకు మరింత బాధ కలిగింది. దుఃఖంలో గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. శ్వాస ఆడనట్టుగా గొంతు పూడిపోయింది. లోపలున్న శక్తినంతా కూడగట్టుకొని గొంతు పెగల్చుకొని ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. రాధీ, రాధీ అంటూ భుజం తట్టి కుదిపారెవరో. ఎందుకలా మూలుగుతున్నావు? లేచి మంచినీళ్లు తాగు. ఈసారి భాను గొంతు స్పష్టంగా వినిపించింది. నెమ్మదిగా కళ్ళు విప్పి లేచి కూర్చుంది రాధిక. రోజుకి 14 గంటలు నిద్రపోయినా ఎప్పుడు కలలనేవే రావు. పొర్రపాటున వచ్చిన
మెలకువ వచ్చాక అస్సలు గుర్తుండవు. అలాంటిది కలో నిజమో తెలియనట్టుగా జరిగింది ఇవాళ. రాధిక మనసు స్వప్నం తాలూకు ఉద్విగ్నత నుంచి ఇంకా తేరుకోలేదు. నెమ్మదిగా పైకి జరిగి నుదుటి మీద ఉన్న స్వేదాన్ని చేత్తో తుడుచుకుంది. ఏదైనా పిడికల వచ్చిందా అంటూ వాటర్ బాటిల్ తెచ్చి మంచినీళ్ళు తాగించింది భాను. వైజాగ్లో మా మేనత్త ఉంటుందని చెప్పాను కదా, ఆవిడ వాళ్ళ అబ్బాయి అనంత్ కలలో కనిపించారు. నవ్వుతూ నిలబడి నా వైపే చూస్తూ ఉన్నా నా మాటలకి రెస్పాండ్ కావటం లేదు. ఉన్నట్టుండి భయం వేసింది నాకు అంటూ చెబుతున్న రాధిక కళ్ళు బెదిరిన లేడి కళ్ళలా ఉన్నాయి. భాను రాధిక పక్కనే కూర్చొని ప్రేమగా తల నిమిరింది. బహుశా నువ్వు వాళ్ళని బాగా మిస్ అవుతున్నట్లున్నావు. నువ్వు చెప్పిన కళను బట్టి నీకు వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉన్నా నువ్వు కోరుకున్నంత కమ్యూనికేషన్స్ లేదు అనిపిస్తుంది. మన మనసుని బట్టే కళలు వస్తాయి. డోంట్ వరీ అని చెప్పింది భాను. అప్పటికే టైం 5:30 దాటింది. చీకటి ప్రతాపం తగ్గి మెల్లగా కాంతిరేఖలు విస్తరిస్తూ ఉన్నాయి. నిద్రమత్తులో నుంచి ప్రకృతి మేలుకుంటున్నట్టుగా నలుపు రంగులో కలిసిపోయిన మేఘాలు ఎర్రగా దర్శనమిచ్చాయి. ఇక తిరిగి పడుకోవటం అనవసరం. అలా జాగింగ్కి వెళ్ళొస్తాను, ఫ్రెష్గా ఉంటుంది అంటూ రాధిక ట్రాక్ సూట్ వేసుకొని పోనీటైల్ బిగించి షూస్ వేసుకొని కిందికి వెళ్ళింది. వాకింగ్లు జాగింగ్లు చేసేవారు ఒక్కొక్కరే క్యాంపస్ రోడ్డు మీదకి చేరుతున్నారు. మెస్కి పాలు కూరలు సప్లై చేసే వ్యాగన్ తన పని పూర్తి చేసుకొని వెనక్కి తిరిగిందప్పుడే. వీధులు చిమ్మేవాళ్ళు వంట వాళ్ళు ఎవరి డ్యూటీలో వాళ్ళు దిగడానికి హడావుడిగా తయారైపోతున్నారు. రాధిక 4 మైళ్ళు పరిగెత్తేసరికి సూర్యుడు బాగా పైకి వచ్చాడు. చీకటి చల్లదనం అంటే ఏమిటో బొత్తిగా తెలియనట్టు అయిపోయాయా పరిసరాలు. రాధిక ప్యాంటు జేబులో నుంచి నాప్కిన్ తీసి మెడ చుట్టూ అల్లుకున్న స్వేదాన్ని తుడుచుకొని ఆ రోజుకి వ్యాయామం వల్ల ఖర్చు చేసిన క్యాలరీల సంఖ్యను ఫోన్లో చెక్ చేసుకొని హాస్టల్ దారి పట్టింది. హాస్టల్ బిల్డింగ్కి ఇంకా 20 అడుగుల దూరంలో ఉండగానే ఎడమ చేతి వైపు పార్కింగ్ లాట్లో కనిపించిన బ్లాక్ కలర్ బెంచ్ కార్ని చూసి రాధిక భ్రుకుటి ముడిపడింది. ఆమె సందేహాన్ని నిజం చేస్తూ అందమైన తెల్ల గులాబీల బొకేని పట్టుకొని కారు దిగాడు అతను శశాంక్. శశాంక్ అంది చీదరించుకున్నట్టు మొహం పెట్టింది రాధిక అతన్ని చూస్తూనే. ప్లీజ్ రాధి, ఒక్కసారి నా మాట విను పరుగులాంటి నడకతో రాధిక దగ్గరకొస్తూ అన్నాడు. హలో, మర్యాదగా రాధిక అని పిలువు అని చూపుడు వేలు ఆడిస్తూ కోపంగా చెప్పింది. అలాగే రాధిక, ఒక్కసారి నేను చెప్పేది కూడా వినిపించుకో. ఏం వినాలి? ఇంత జరిగినా వెంటపడటానికి సిగ్గులేదు? మర్యాదగా బయటికి నడవకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. జేబులో నుంచి సెల్ ఫోన్ తీస్తూ కోపంగా అంది. రాధిక, నేను నీ వెంట పెట్టడానికి రాలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. జరిగిన దానికి సారీ చెప్తామని వచ్చాను అని అన్నాడు. ఆడపిల్లల లైఫ్ అంటే అంత ఈజీగా ఉందా నీకు? సారీ చెప్తే సరిపోతుందా అని అడిగింది. రాధిక అలా మాట్లాడకు. నీకు తెలుసు నేను ఆడపిల్లల వెంట పడి ఏడిపించే వేధించే టైప్ కాదని. కానీ తప్పు చేశాను. చెప్పుడు మాటలు విన్నాను. ఐ వాజ్ కేరీడ్ అవే. విషయం సెటిల్ అయ్యాక కూడా నీ వెనకాల తిరుగుతున్నానంటే నిజంగా నిన్ను క్షమాపణ అడిగి హార్ట్ ఫీలింగ్స్ దించుకోవడానికి. ప్లీజ్ అర్థం చేసుకో బతిమాలుతూ అన్నాడు. చెప్పుడు మాటలు వింటే నీ బుద్ధి ఏమైంది? నీకు అలాంటి ఆలోచనలు ఉండబట్టే ఆ పని చేశావు. నీ క్షమాపణలు నాకు అనవసరం. నాకు కోపం తెప్పించకుండా వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి విసురుగా లోపలికి నడవబోయింది. ప్లీజ్ రాధిక, నా మాట కొంచెం విను అంటూ ఆమె దారికి అడ్డు వచ్చాడు. ఇంకా ఏం చెప్పాలి? చెప్పుడు మాటలు విని చెడిపోయానన్నావు. పోలీసులు మన మధ్య జరిగింది సెటిల్ చేశారు. సారీ అన్నావు. ఇంకేం మిగిలింది అని అడిగింది రాధిక. ప్లీజ్ ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. అలా పక్కకి వస్తావా బతిమాలాడు అతను. హాస్టల్ ముందు తిరుగుతున్న ఒకరిద్దరు అమ్మాయిలు వీళ్ళ వంక విచిత్రంగా చూశారు. ప్లీజ్ రాధిక, దాదాపుగా కాళ్ళ మీద పడేటట్టుగా ఉన్నాడు అతను. సరే పద, ఇవాళ ఎలాగైనా ఈ విషయానికి పులి స్టాప్ పెట్టాలి అని అనుకుంటూ అంది. అదే మహాభాగ్యం అన్నట్టుగా శశాంక్ మొహం వెలిగిపోయింది. ఇద్దరు పక్కనే ఉన్న గానుగ చెట్టు కిందకి చేరారు. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అంది రాధిక సీరియస్గా ముఖం పెట్టి. నువ్వు చెప్పింది నిజమే రాధిక. నాలో చెడ్డ ఆలోచనలు లేకుండా ఎవరూ నన్ను ప్రేరేపించలేరు. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఐడియా నాకు లేదు. నువ్వు గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్వి అనుకున్నాను. కానీ నువ్వు లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావని అర్థమైంది. దాంతో ఒకరినొకరు అవాయిడ్ చేసుకోవటం, నువ్వు నన్ను కట్ చేయటం జరిగిపోయాయి. కానీ
నిన్ను పూర్తిగా కట్ చేయలేక, కమిట్మెంట్ ఇవ్వలేక సందిగ్ధంలో ఉన్నాను. పోనీ ఈ రిలేషన్షిప్ ఇంకాస్త ముందుకు వెళితే అని అనిపించింది. అప్పుడు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా అని అనుకున్నాను. దానిలో సొల్యూషన్ వంకతో కోరికే ఉందని నాకు తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ని కూడా చూడాలని ఆశ బయలుదేరింది నాలో. దానికి మైథిల్ ఎగదోశాడు. వాడికి నీ మీద ఎందుకో పగ ఉంది. కానీ నిజం చెప్పనా, ఆ రోజు వైజాగ్లో నువ్వు క్లీనింగ్ లిక్విడ్ తాగి నన్ను బెదిరించకుండా కళ్ళనీళ్లు పెట్టుకొని ఉన్నా నేనేం చేయగలిగేవాడిని కాదు. కానీ ఈ ఈరోజు నా బిహేవియర్ని బట్టి నువ్వు నమ్మలేవని నాకు తెలుసు. నువ్వు నమ్మకపోయినా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక ఆ ఫేస్బుక్ అకౌంట్‌కి నాకు ఏ సంబంధం లేదు. మైథిల్ ఆ హోటల్ ఇన్సిడెంట్ జరగకముందే నా సెల్లులో మన ఫోటోలు చూశాడు. కానీ వాటిని ఎప్పుడు కొట్టేశాడో నిజంగా నాకు తెలీదు. పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను. నీకు తెలుసు నేను మా నాన్నకి పరువుకి భయపడతానని అని అన్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఇంతలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్.